T9 న్యూస్ కి స్వాగతం. మా T9 న్యూస్ తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అవునండి, సంక్రాంతి వచ్చేసింది. ఇక గిట్ల చూస్తుంటేనే గట్ల సంక్రాంతి కూడా వచ్చేసింది. మరి సంక్రాంతి సంబరాలు ఎట్లా చేసుకుంటారు? ఇది మామూలుగా ఒక్కరోజు పండుగ కాదు, 3 రోజుల పండుగ. 3 రోజుల పండుగ అంటే మస్తుగా చేసుకోవాలి కదా. ఇక సంక్రాంతి సంబరాలు ఎట్లుంటాయి? భోగి రోజు భోగి మంటతో స్టార్ట్ అయ్యి కనుపతో ఎండ్ అయ్యిద్ది ఈ సంక్రాంతి పండుగ. ఇంటి నిండా చుట్టాలతోటి ఇల్లంతా సందడి సందడి పిల్లలతోటి మస్తుగా చేసుకుంటారు. భోగి రోజు పొద్దుగాలనే భోగి మంటతో స్టార్ట్ అయ్యి కనుమతో ఎండ్ అయిద్ది అనమాట ఈ 3 రోజుల పండుగ. ఇక భోగి రోజు పిల్లలకి భోగ భాగ్యాలు సిరి సంపదలు కలగాలని భోగి పండ్లు పోస్తారు. ఇక భోగి పండ్లు అంటే రేగు పండ్లు, పువ్వులు, చిల్లర పైసలు, చాక్లెట్లు ఇంకా చానే కలుపుకుంటారు. ఇక పెద్దోళ్ళు పిల్లల్ని ఆశీర్వదించుకుంటూ భోగి పండ్లు పోస్తారన్నమాట. ఇక సంక్రాంతి రోజైతే హరిదాసుల సందడి, డూడు బసవన్న సందడి, ఇంకా కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇంకా ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు ఇక మస్తు ఉంటాయి. అబ్బో ఏమని చెప్తాం, ఇంకా చాలా ఉంటాయి. పిల్లలందరూ పతంగులు ఆడుకుంటారు. అందరు కలిసిమెలిసి కనుమ పండుగ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. గిట్ల భోగి పండుగ, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగ ఇది. సో మరొకసారి అందరికీ T9 న్యూస్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు.